హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా చెన్నై లోపల ఒక కార్డియాక్ డాక్టర్ జస్ట్ 39 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోపల కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోయారు. నేను నా క్లోజ్ ప్రాక్సిమిటీ ఉండే గ్రూప్ వ్యక్తులతోటి మాట్లాడుతున్నప్పుడు అందులోపల చాలామంది డిస్మే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏంటిది, ఒక కార్డియాక్ డాక్టర్ అయి ఉండి గుండెపోటుతో చనిపోవడం ఏంటిది? ఆ మాటలు విన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటిదంటే, ప్రజలు వ్యక్తుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, లేకపోతే వాళ్ళ యొక్క హోదా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే ధనం, ఆస్తిపాస్తులు, లేకపోతే సొసైటీలో ఉండే స్టేటస్, గౌరవం, గుర్తింపు, వాటిని చూసినప్పుడు ప్రజల మైండ్ల లోపల ఒక చిన్న కాగ్నిటివ్ డిజర్నెన్స్ అనేది స్టార్ట్ అవుతుందని నాకు అర్థమైంది. చూడండి, ప్రతి ఒక్కరి హెల్త్ అనేది ఒక 3-4 ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే జెనెటిక్స్. మీరు కొన్ని రకాల జెనెటికల్ ప్రీడిస్పోజిషన్స్ తోటి పుడతారు. రెండోది మీ యొక్క లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. మూడోది మీ జీవితంలో ఉన్న స్ట్రెస్. నాలుగవది అతి ముఖ్యమైనది ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ సిస్టమ్. అంటే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేషన్స్, మీ మంచి కోరుకునే వ్యక్తులు, మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తులు. ఐదోది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటిదంటే మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే హోప్ ఫ్యాక్టర్స్. మన జీవితంలో ఇంతకుముందు చెప్పిన 4 ఫ్యాక్టర్లు ఏవి సరిగా లేకున్నా కానీ, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉన్నా కానీ, ఈ 5th ఫ్యాక్టర్ హోప్, ఫ్యూచర్ బాగుంటుంది, ఫ్యూచర్ మారుతుంది, ఫ్యూచర్లో మనకు గ్రోత్ ఉంటుంది, ఏదో ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ అనేది మన మైండ్లో ఉందనుకోండి, వీటన్నిటిని కూడా ఎంతో కొంత ఓవర్ రైడ్ చేయొచ్చు. బయటికి వెళ్ళి చూడడానికి ఈ డాక్టర్ల యొక్క లైఫ్ గ్లామరస్గా కనిపిస్తుంది, కానీ డాక్టర్స్ లోపల సూసైడల్ ఐడియేషన్ చాలా పెరిగిపోతుంది, సబ్స్టాన్స్ అబ్యూస్ పెరుగుతుంది, డివోర్స్ రేట్ పెరుగుతుంది, సోషల్ కనెక్షన్స్ యొక్క క్వాలిటీ అనేది కూడా బాగా పడిపోతుంది. వాళ్ళు బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, వాళ్ళతోటి ప్రాపర్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఒక పర్సన్ యొక్క ఓవరాల్ హెల్త్ పైన పనిచేస్తూ ఉంటాయి. అంత ఫార్మకాలజీ పైన నాలెడ్జ్ ఉండి, బాడీ యొక్క అనాటమీ పైన నాలెడ్జ్ ఉండి, మోడర్న్ మెడిసిన్ లోపల ట్రైన్ అయి ఉండి, హెల్త్ పైన ఒక వ్యాస్ట్ పూల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కూడా లైఫ్ త్రో చేసే ఛాలెంజెస్కి సకంబ్ అయిపోతున్నారు. అంటే మనలాంటి నార్మల్ వ్యక్తులం మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నేను జనరల్ పబ్లిక్కి చెప్పే మెసేజ్ ఏంటిదంటే, మనం ఒకరిపైన ఆధారపడకుండా, సాధ్యమైనంత వరకు మెడిసిన్స్ పైన, గోళీల పైన ఆధారపడకుండా, మన కాళ్ళ పైన మనం స్వతంత్రంగా బ్రతకడానికి ఏ విధమైన ఉపాయాలను ఎంచుకోవాలో, ఏ విధమైన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, బిహేవియరల్ మోడిఫికేషన్స్ మన లైఫ్ లోపల ఇన్కార్పొరేట్ చేసుకోవాలనో అవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.